వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామస్థాయి క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై చర్చ జరుగుతుండగా మల్లాడి కృష్ణారావు అనుచరుడు వరదరాజు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించి కార్యకర్తల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ నిజంగా మీకు భూమి అయితే మీరు తీసుకోవడం కాదంటలేదు. ఈ ప్రాజెక్టు మాత్రం కట్టలేదంటే మా పైన అక్రమంగా అరెస్టులు చేశారు, దానికి కూడా బాధపడతలేదు. ఒక ఉద్యమం చేసేటప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని నష్టాలు ఎదుర్కొంటాం. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, కుల పోరాటాలు ఎన్నో చేశాను నేను, కానీ అక్కడ అలా కుల పోరాటం కాదు. ఇలా పెడితే ఖచ్చితంగా ప్రాణాలతో చెలగాటం అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకరించాలి, మనందరూ ఐకమత్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇకపోతే రెండో విషయానికి వస్తే, కానీ నెల వచ్చేటప్పటికి రెండో బుధవారంలో మా గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మూడో బుధవారానికి వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు చేసుకున్న సమావేశంలో ముఖ్యంగా చేసిన తీర్మానాలు ఏంటంటే, లేకపోవడం వల్ల సాగునీరు ఇబ్బంది ఉంది, సాగునీరు ఇబ్బంది గురించి కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే తాళ్లరేవు హాస్పిటల్ ఏదైతే ఉందో సిఎస్సి హాస్పిటల్, దాంట్లో ప్రభుత్వం తరఫున అన్న క్యాంటీన్ పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే హౌసింగ్ నిర్మాణం చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూపాయి పడి అయిపోయి ఉన్నాయి, ఆ డబ్బులు కూడా ఇమ్మని చెప్పి ఓ మూడో తీర్మానం